నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిజామాబాద్ పసుపు బోర్డు క్రెడిట్ని ఖాతాలో వేసుకోవడానికి ఎవరికి వారే ప్రయత్నిస్తున్నారు. కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాయడంతోనే తెలంగాణలో పసుపు బోర్డు కల సాకారమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం ఒక్కసారిగా హిట్ పెంచింది. అయితే మంత్రి తుమ్మల లేఖ రాయడం విడ్డూరంగా ఉందని, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ఎంపీ అరవింద్ కామెంట్ చేయడం కాకరేపింది. ఇక నిజామాబాద్ ఎంపీ అరవింద్ కామెంట్స్కి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే లేఖ ద్వారా అరవింద్ వ్యాఖ్యల్ని ఖండించిన ఆయన తాజాగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ సందర్శనలో మరోసారి రియాక్ట్ అయ్యారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరడంతోనే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేశారంటూ గుర్తు చేశారు. రైతులకు మేలు జరుగుతుందనే మోదీకి ధన్యవాదాలు చెప్పానని, అందులో తప్పుంటే ఎంపీ అరవింద్ శిక్షించవచ్చు అని మంత్రి తుమ్మల అనడం ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానం, ప్రధానమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి విజ్ఞప్తి చేశాను. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆయన ఎంతో పెద్ద మనసుతోటి ఏదో రాష్ట్రంలో వాళ్ళకి అవసరాలున్నా మా రాష్ట్రానికే కావాలని అడిగాను. మా రాష్ట్రంలో కూడా నిజామాబాద్ రైతులకే కావాలని విజ్ఞప్తి చేశాను. ఆయన పెద్ద మనసుతోటి ఇచ్చారు. నా రైతులకి, నా పసుపు రైతులకి, నిజామాబాద్ రైతులకి మేలు జరిగింది కాబట్టి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశా. అందుట్లో నా తప్పుంటే మీరైనా శిక్షించండి, అరవింద్ గారు శిక్షించినా నేను బాధ్యుడిని. ఆ పెద్ద మనిషిని, పార్లమెంటు సభ్యుడు కాబట్టి నేను గౌరవంగా మాట్లాడతా. ఆయన గౌరవం, ఆయన మర్యాద ఆయన ఇష్టం. అసలు పసుపు బోర్డు ఏర్పాటు, మంత్రి తుమ్మల గురించి ఎంపీ అరవింద్ ఏమన్నారో చూద్దాం. తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు తెలుగుదేశంలో ఉంటివి, నువ్వు కాంగ్రెస్లో ఉంటివి, ఉన్నావు బీఆర్ఎస్లో ఉంటివి. ఎప్పుడు రాయలే లేఖలు, ఇప్పుడే రాస్తావా? అప్పుడు చదువు రాలే, లేకపోతే హరీష్ రావుకి అగ్గిపెట్ట దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా? ఊకే వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయవా?